నిజమా? నమ్మలేకపోతున్నాను. నిజమేనమ్మా. మీ దగ్గర అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? అయ్యగారు బాధ చూసి చెప్పాలనుకున్నానమ్మా, లేకుంటే చెప్పేదాన్నే కాదు. అప్పటికే అమ్మగారికి ఇష్టం ఉండదు, అయ్యగారు ఆరోగ్యం కూడా బాగాలేదు. ధరణమ్మకి చెప్పానమ్మా, ఆరోగ్యం కన్నా రుచి ఉన్న తిండి తినడం ముఖ్యమని చెప్పిందమ్మా. ఎందుకు కలపలేదమ్మా? ఎందుకు గార్లు ఎలా పొంగుతాయి? మీకు నమ్మకం లేకపోతే హంసను అడగండి అమ్మా, పక్కనే ఉంటుంది కదా. చెప్పు హంస, నిజమా? ఈ విషయం గురించి ధరణికి గాని ఇంట్లో ఎవ్వరికి గాని తెలిసినా నీ మొగుడు ప్రాణాలతో ఉండడు. ధరణమ్మా, చెప్పక తప్పట్లా, క్షమించమ్మా. చూస్తావేంటి, చెప్పు. కొంచెం పౌడర్ కలుపుతారమ్మా. కొంచెమా? కొంచెమేంటమ్మా? వద్దన్నా కూడా డబ్బాలు డబ్బాలు పోస్తారు. చెప్పు హంస, నిజమా? రుచి కోసం ఇలాంటివన్నీ కలపడం ఏంటి హంస? తెలుసో తెలియకో ధరణి ఇలా చేసిందే అనుకో, పెద్దదానివి నువ్వైనా చెప్పాలి కదా. ఇవన్నీ కలపడం వల్లనా వంటలు ఇంత రుచిగా ఉంటున్నాయి? అదే కదొదినా, మీరేమో నమ్మడం లేదు. ఏదో గిట్టక చెప్పాననుకుంటున్నారు. హంస అలా చెప్పదు కదా. ఇప్పటికైనా నమ్మండి. అసలు అన్నయ్యకి ఎలా ఉందో? అన్నయ్య ఎలా ఉందన్నయ్య? ఎలా ఉందండి? పర్లేదు, ఇప్పుడు కొంచెం కుదుట పడింది. చూసావా అన్నయ్య, గ్యాస్ పోయింది, ఇప్పుడు రిలీఫ్గా ఉంది. అదే ఇంకో 2 గారెలు తినుంటే ఏమై ఉండేదో ఊహించుకో. అదేంటి మావయ్య, గార్లన్నీ అలాగే ఉన్నాయి, ఏమీ తినలేదా? ఓ, చట్నీ కోసం చూస్తున్నారా? వద్దమ్మా, నాకు చాలు. అదేంటి మావయ్య, 2 గారెలు కూడా తినలేదు, అప్పుడే లేస్తున్నారు? ఏం లేదమ్మా, ఈ రోజు ఎందుకో కొంచెం ఒంట్లో తేడాగా ఉంది, చాలు. అయ్యో మావయ్య, అత్తయ్య గారు ఏమైంది? మావయ్య గారు తినకుండా వెళ్ళిపోతున్నారు. వంటలు బాగోలేవా? ఎందుకు బాలేవమ్మా, చాలా బాగున్నాయి. అసలు ఈ వంటల గురించి మర్చిపో. అదేంటొదినా? వదినా, ఏం మాట్లాడొద్దు. ఏమైంది అత్తయ్య? ఏం లేదమ్మా, మీ మావయ్య గారికి కొంచెం గ్యాస్ ట్రబుల్ వచ్చింది. గారెలు తినగానే కొంచెం ఎక్కువైంది. అంటే
ఈ గారెలు తింటే వచ్చాయా? ఆ, నా వంటలకి దానికి ఏమైనా సంబంధం ఉందా అత్తయ్య? అలాంటిదేం లేదమ్మా. మరి ఎందుకు అలా జరిగింది? కనీసం నేను బేకింగ్ సోడా కూడా ఏం కలపలేదు. ఏమైంది అత్తయ్య? ఏం లేదని చెప్తున్నాను కదమ్మా. మీ మామయ్య గారికి వేరే ఏదో ప్రాబ్లం. సరే, నువ్వు ఓ పని చేయి. రేపటి నుంచి నువ్వు ఈ వంటలవి ఏమీ చెయ్యొద్దు. ఎందుకు అత్తయ్య? నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? అదేం లేదమ్మా. హంస మిగతా పని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళుండగా నీకెందుకు ఈ కష్టం? వంట పనులు వదిలేసి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పనులు, మిగతా ఇంటి బాధ్యతలు ఉన్నాయి కదా, అన్నీ ఒక్కదానివే చూసుకోవడం కష్టం కదా. పైగా వంటగదిలో కన్నా నీ అవసరం మిగతా పనులకే ఎక్కువ ఉంది. అర్థమైంది కదా? అత్తయ్య, అక్క ఏమైంది? ఏమీ లేదమ్మా, ఏం జరగలా. అమ్మ చెప్పారు కదా, గదే. మిగతా వాళ్ళు ఎప్పుడు వస్తారు? నేను ఇవన్నీ లోపల పెడతాను. అక్క అక్క అదేంటి మావయ్య, గార్లన్నీ అలాగే ఉన్నాయి, ఏమీ తినలేదా? వద్దమ్మా, నాకు చాలు. మీ మామయ్య గారికి కొంచెం గ్యాస్ ట్రబుల్ వచ్చింది. గారెలు తినగానే కొంచెం ఎక్కువైంది. రేపటి నుంచి నువ్వు ఈ వంటలవి ఏమి చెయ్యొద్దు. ఏమైంది? ఎందుకు మావయ్య తినకుండా వెళ్ళిపోయారు? అసలు ఎవరూ సరిగ్గా తినలేదు. అత్తయ్య కూడా అలా ఎందుకు మాట్లాడారు? ఏదో జరిగింది. టైలర్ ఎక్కడుంది? టైలర్, ఇక్కడున్నావా? ఇక్కడి నుంచే సైట్ కొట్టడం మొదలు పెట్టాలైతే. నువ్వు పిలిచిన వెంటనే రావాలంటే ముందు నువ్వు తన మనసుని గెలుచుకోవాలి నాయనా. అప్పుడే ఏ ఆడపిల్లైనా లేడు పిల్లలా పరిగెత్తుకుంటూ వస్తుంది. టైలర్, థ్యాంక్ యూ సారు. ఓహో, సార్ మళ్ళీ రోమియో జూలియట్ ట్రాక్లోకి వచ్చారా? సరే, కాసేపు ఆడుకుందాం. ఏంటి సారు, మంచినీళ్ళ కోసమే వచ్చారా, లేకపోతే కాఫీ టీ ఏమైనా కావాలా? చేసే అసలు నేను ఏ మూడ్లో వచ్చాను? నువ్వేం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేనే ఉన్నానండి. కాఫీ టీ ఏమైనా కావాలా అని అడిగాను, అది తప్ప? వా, నీకెలా చెప్తే అర్థం అవుతుంది? నా
నాకేమో రోమియో జూలియట్ ట్రాక్లోకి వెళ్ళమన్నావు, ఈ టైలర్నేమో ముద్ద పప్పులా ఉంచేశావు. నాకు చెప్పినట్టే ఈ టైలర్ కూడా చెప్పాలి కదా. చూడు, ఇప్పుడు నేను లవర్లా ప్రొసీడ్ అవుతుంటే తనేమో పెళ్ళాంలా మాట్లాడుతుంది. ఇంకా లవ్ ట్రాక్ ఏం వర్కౌట్ అవుతుంది? ఈ టైలర్కి ఇదంతా అర్థం చేసుకునే బుర్ర లేదు, కానీ నేనే ఏదో ఒకటి చేయాలి. ఏం ఆలోచిస్తున్నారు సారు? ఓ, కాఫీ కావాలనా టీ కావాలనా? టైలర్ వద్దు బుర్రా. అప్పుడేమో నేను వెంట పడితే నా ప్రేమను అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఇంత ప్రేమగా సైట్ కొడుతున్నా నీకు అర్థం కావడం లేదు. ఒట్టి ట్యూబ్ లైట్ దొరికావు నాకు. ఇప్పుడు నీకు వెలగదని నాకు అర్థం అయిపోయింది, కానీ నేనే డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేస్తాను. ఏం మ్యాటర్ సారు? ఇదిగో, పెళ్ళం మొగుడిని పిలిచేటట్టు ఈ సార్లు అండీలు ఏమీ అక్కర్లేదు. ఈ రోజు నుంచి కాదు, ఈ క్షణం నుంచే నువ్వు నా పెళ్ళానివి కాదు, నేను నీ మొగుడిని కాదు. అయ్యో, అంత మాట అంటారేంటండి? అంత తప్పు నేనేం చేశాను? చెప్పేది పూర్తిగా వినవా టైలర్? మనం మొగుడు పెళ్ళాలం కాదంటే నువ్వు వేరు నేను వేరు, విడిపోవాలని కాదు. మరి చెప్పాను కదా, నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు. ఈరోజే మళ్ళీ మనం ఒకరినొకరు చూసుకున్నాం. ఈ రోజు నుంచి నేను నీ వెంటపడి నీకు సైట్ కొడతాను. సైట్ అంటే అదేంటి సారు? సైట్ అంటే లైన్ వేయడం. మళ్ళీ లైన్ అంటే ఏంటని నన్ను అడక్కు. లవ్లో పడేయడానికి ట్రై చేయడం. ఇప్పుడు కొత్తగా లవ్ లో పడేయడం ఏంటి సారు? ఎప్పుడో పడిపోయి పెళ్లి కూడా అయిపోయింది కదా. ఏదో అయ్యిందిలే, ఏదో కింద మీద పడి అలా అయ్యింది. అందుకే ఏదిగో ఇలా తయారైంది మన పరిస్థితి. అందుకే మళ్ళీ ఫ్రెష్గా లవ్ స్టార్ట్ చేయమని మాతా అదే మనసులో బాగా అనిపించి బాగా ట్రై చేస్తున్నాను. నువ్వు కూడా పప్పు మొద్దులా కాకుండా అప్పుడే కాలేజీకి వెళ్ళే అమ్మాయిలా ఇప్పుడే కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టుగా నేను ప్రేమిస్తే నువ్వు పరవశించిపోతూ. అబ్బో, సార్కి చాలా విషయాలు తెలిసే. మధ్యలో అడ్డు రాకు, ఎక్కడో చదివినవి మళ్ళీ మర్చిపోతాను. ఏం చెప్తున్నాను? అదిగో మర్చిపోయాను. సరే, దాని గురించి ఎందుకులే. నేను చెప్పిన మ్యాటర్ నీకు అర్థమైంది కదా? అర్థమైంది సారు. ఎదుగో, మళ్ళీ సారు గిరు వద్దని చెప్పాను కదా. ఫస్ట్ టైం నేను నీ వెంట పడ్డప్పుడు పోకిరి అను, రోమియో అను, ఈడియట్ కూడా అను. అన్ని సినిమా పేర్లలే, తప్పేం లేదు. అయినా నేను నీ వెంట పడుతున్నా కూడా రకరకాలుగా నేను పడేయడానికి ట్రై చేస్తా. నేను నీ మొగుడుగానో, పడకపోతే ఎక్కడ బాధపడిపోతానో అని పడిపోవద్దు. నచ్చితేనే నవ్వు, నేను ఇంప్రెస్ చేస్తేనే మాట్లాడు. నీ మనసులో మళ్ళీ ప్రేమను పుట్టిస్తేనే ఫైనల్గా నన్ను ప్రేమించు. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చేసి మూడు మొత్తం పోయింది. మళ్ళీ ఫ్రెష్గా వచ్చి ట్రై చేస్తా, అప్పుడు రియాక్ట్ అవ్వు. ఓకేనా? మట్టి బుర్ర. ఓయ్ పోకిరి, ఏంటి విజిల్స్ చేస్తున్నావు? ఇది ఇప్పుడు కిక్ వచ్చింది. ఇలా రెస్పాండ్ అయితే తొందరలోనే మనం ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోతాం. కీప్ ఇట్ అప్ టైలరో,
కీప్ ఇట్ అప్. టరా టరా. శభాష్ శోభన్ రాజు, మొత్తానికి నీ సత్తా చూపించాం. జైల్లోనే ఉంటూ పక్కాగా పావులు కదిపావు, ధరణి మీద దెబ్బ కొట్టావు. మరీ అంత పొగిడేద్దు శశికళ. వంటల నుంచి తప్పించడమే ఉంది. కొంచెం ఉప్పు కారం వేసి ఆ పని నేను చేసుండేదాన్ని. తర్వాత ఏం చేయబోతున్నాడో అదడుగు. లోకం మొత్తం నా తెలివితేటలను పొగిడినా నువ్వు మాత్రం నన్ను పొగడమే. హ, అయినా ఏ పెళ్ళాం ఏ మొగుడిని మాత్రం పొగిడిచ్చిందనిలే నువ్వు నన్ను పొగడ్డానికి. నీకెలాగూ నా మీద నమ్మకం లేదు కదా, అందుకే ముందు ఏదీ నీకు చెప్పడం లేదు. ఒకవేళ చెప్పినా ఇంతేనా అంటావు, ఏదో ఒకటి చేసి అది కూడా జరగనివ్వకుండా చేస్తావు. అది మాత్రం కరెక్ట్ శోభన్ రాజు. 4 సీసాల మందిచ్చి మేనల్లుడి పాలల్లో కలపమని అన్నాను. హ, అది కూడా చేత కాలేదు. చెప్పడానికేముంది, ఏదన్నా చెప్పొచ్చు. కానీ ఇక్కడుండి చేస్తే తెలుస్తుంది. ఏదన్నా తేడా వస్తే అనుకున్నది జరగడం మాటటుంచి నేను కూడా ఇంట్లో నుంచి బయటికి పోవాల్సి వస్తుంది. సరే, దాని సంగతి ఇప్పుడు ఎందుకులే గాని ఇప్పుడు చేయబోయేదేంటో చెప్పు. అసలే ఆ ధరణి చాలా ముదురుది. మనం ఏదన్నా ప్లాన్ చేసి దాన్ని వంటగది నుంచి తప్పించామని పసిగట్టిందో ఇక మన ఆటలు సాగవు. అదిలా పసిగడుతుందనే నిన్ను దేనిలోనూ ఇన్వాల్వ్ చేయకుండా అది నమ్మిన బంటులతో చేయిస్తున్నాను. ఇప్పుడు ధరణి అనే కంచుకోటకి చిన్న క్రాక్ ఇచ్చాం కదా, నెక్స్ట్ ఆ గోడకి ఓ పెద్ద కన్నం చేయబోతున్నా. శోభన్ రాజు, నువ్వు తిన్నగా చెప్తేనే ఏం చేస్తున్నావో అర్థం కాదు. ఇంకా ఈ కోడ్ భాష కూడానా? ఏం చెయ్యాలో సరిగ్గా చెప్పి తగలడు. చెప్తా. నిన్న మా వేదవతి చెల్లెమ్మ డైనింగ్ టేబుల్ దగ్గర ఏమన్నావు? వంటగదిలో పనులొద్దు, ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నడుపుతున్నాం కదా, ఆ బాధ్యతలు చూడు అంది కదా. అవును, అయితే ఇప్పుడు ఆ ఎడ్యుకేషనల్ ట్రస్ట్లో ఏదైనా చిన్న ఫ్రాడ్ జరిగి దానికి కారణం ధరణి అని తెలిస్తే ఏమవుతుంది? ఏముంది, ధరణి మీద ఉన్న నమ్మకం పోతుంది. పోతుంది, కానీ జరగద్దు. ఈ శోభన్ రాజు డిసైడ్ అయ్యాక జరగకుండా ఉండడమా? ఆల్రెడీ జరగడం మొదలైంది. ఎడ్యుకేషనల్ ట్రస్ట్లో అకౌంటెంట్ను పట్టేశాను. చెప్పినట్టు చేయమంటే కొంచెం బెట్టి చేశాడనుకో, వాడికో అందమైన భార్య ఉందిలే, ఎంత అందంగా ఉన్నా క్షేమంగా ఉండాలి కదా అనే విషయాన్ని అతనికి గుర్తు చేశాను. పాపం, భార్య ప్రాణం పోతుందంటే కాదంటాడా, ఒప్పేసుకున్నాడు. ఈ పాటికి యాక్షన్లోకి దిగిపోయి ఉంటాడు. సరే, ఇంతకీ నేనేం చేయాలి? నువ్వేమీ చెయ్యక్కర్లేదు. అక్కడేమన్నా తేడా జరిగితే చెప్తూ ఉండు, అంతవరకు నువ్వు సైలెంట్గా చూస్తూ ఉండు. ఇప్పుడు ఆ అకౌంటెంట్ 3 స్టూడెంట్స్ని తీసుకొని అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు. మేడం, మేడం. వస్తున్నాను. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి, ఫోన్ చేసి అర్జెంటుగా కలవాలి అన్నారు. ఈ స్టూడెంట్స్ గురించి మాట్లాడదామని మేడం. వీళ్ళంతా అనాథులు. పాపం 4 నెలల నుంచి ఎడ్యుకేషనల్ ఫండ్ గురించి మన చుట్టూ తిరుగుతున్నారు. అయ్యో, మరి ఇంతవరకు చెప్పకుండా ఏం చేస్తున్నారు? చెప్పాలనే ట్రై చేశాం మేడం. అంతకు ముందేవో బిజినెస్ గొడవలు, తర్వాత పెళ్లి హడావిడి. ఇన్నాళ్ళకు కుదిరి మేడం గారికి ఫోన్ చేస్తే ఇప్పుడు మీరే చూస్తున్నారని మీతో మాట్లాడమన్నారు. మేడం, వీళ్ళు అనాథలే కావచ్చు కానీ ప్రతి ఒక్కరికి 90% కన్నా ఎక్కువే మార్క్స్ వచ్చాయి మేడం. అందరూ వాళ్ళ వాళ్ళ క్లాసుల్లో చాలా పెద్ద టాపర్స్. మన రూల్స్ ప్రకారం
అందరూ స్కాలర్షిప్లకి ఎలిజిబుల్ మేడం. కావాలంటే మార్క్స్ చూడండి మేడం. వేదవతి మేడం గారికి కూడా ఆల్మోస్ట్ ఓకే మేడం. కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం మీదే అని చెప్పారు. ఇక నిర్ణయం మీదే మేడం. మీరే పెద్ద మనసు చేసుకోవాలి. మేడం ప్లీజ్ మేడం, మీరు ఆదుకోకపోతే మా చదువులు ఆగిపోతాయి. ఏదైనా కూలి పని చేసుకోవాల్సిందే. మేడం నాకు డాక్టర్ కావాలని ఉంది మేడం. డాక్టర్ని అయ్యాక నాలాంటి అనాథలకి చాలా మందికి సాయం చేస్తాను మేడం. నాకు చదువు అంటే చాలా ఇష్టం మేడం. మా నాన్న కూలి పని చేసి మరీ నన్ను చదివించారు. కానీ యాక్సిడెంట్లో చనిపోయారు మేడం. నేను కలెక్టర్ కావాలన్నదే మా నాన్న కోరిక. ఆ కోరిక తీర్చే అవకాశం ఇవ్వండి మేడం.